నమస్కారం. అక్షరలిప్కి స్వాగతం. ఈరోజు మనం స్వామి వివేకానంద గారి గురించి తెలుసుకుందాం. స్వామి వివేకానంద జనవరి 12, 1863 జన్మించారు. బెంగాలీలో స్వామి వివేకానందో ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. బెంగాలీలో స్వామి వివేకానందో ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత తత్వశాస్త్రములలో సహజములపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్లలో యోగ వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువుగారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడి హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్దాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర అంటే పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్తో 1893లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశాడు. 39 ఏళ్ల వయసులోనే మరణించారు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. బాల్యంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. నరేంద్రనాథుడు కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ పరిపాలనలోని భారతదేశం, ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్ భారతదేశంలో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు. వివేకానందుడు చిన్నప్పటి నుంచి రోజు ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నప్పుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల, యోగం పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తున్నట్లుగా చిన్నప్పటి నుంచి అతనికి నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఆటలలోనూ చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంధాగ్రహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవారు. జ్ఞాపక శక్తి అమోఘమైనది. 1980 వరకు మెట్రికులేషన్ ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకు అతని జ్ఞానతృష్ట అధికం కాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర, సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అవపోసన పట్టాడు. అలా చదువులో ముందుకు వెళ్తున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగాయి. అలా మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలో అరితేరిన వారు. కానీ వారి వాదనలేవి నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందున వారెవరికి భగవంతుతో ప్రత్యక్ష అనుభవం లేదు. ఇకపోతే రామకృష్ణ పరమహంసతో పరిచయం గురించి తెలుసుకుందాం. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు, కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుని కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావాల్సిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి అతన్ని కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళారు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు. భగవంతుని గురించి సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతో పాటు ఒక మూలన కూర్చొని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. అతను మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. అతను సంభ్రమానికి గురయ్యాడు. ఏవేవో ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. పాత జ్ఞాపకాలేవో అతన్ని తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్దిసేపు అలాగే నిశ్శబ్దంగా ఉన్నాడు. నరేంద్రుని ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. నువ్వు పాడగలవా అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు 2 బెంగాలీ పాటలు గానం చేశారు. రామకృష్ణుడు ఆ పాటలు వినగానే అదో విధమైన తాధ్యాత్మ్యంలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నరేంద్రుడిని తన గదికి తీసుకొని వెళ్ళారు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి ఆయనతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి?
ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసిపోయాను. నా అనుభవాలన్నిటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నువ్వు సామాన్యుడవు కావు, సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన దైవ స్వరూపడవు. నీ గురించి నేను ఎంతగా తప్పించానో తెలుసా అంటూ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు. ఆయన ప్రవర్తన నరేంద్రునికి వింతగా తోచింది. ఆయనకు పిచ్చేమో అనుకున్నాడు. నీవు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు అని అడిగాడు రామకృష్ణుడు. తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు. అతను బోధన పూర్తయ్యాక మీరు భగవంతుని చూశారా అని ప్రశ్నించాడు. అవును చూశాను. నేను నిన్ను చూసిన విధంగానే ఆయనతో మాట్లాడాను కూడా. అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తప్పించిపోతున్నారు అన్నాడు ఆయన. ఇప్పటిదాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు. కానీ ఇతను మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం? ఇతను మత్తపి మాట్లాడుతుండవచ్చు, కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు. అలా ఒక 1 నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణుల వారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే అతను చాలా సంతోషించాడు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి అతను కాలు నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అతనికి ఏదో అయిపోతున్నట్టుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి అని అరిచాడు. రామకృష్ణ వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకి ఇది చాలు అని చెప్పి తన కాళ్ళను వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచే కొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణుల వారు ఎంతో సమయం పట్టలేదు. కాళికాదేవి అతనికి మార్గనిర్దేశం చేసింది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించే వరకు గురువుగా నిర్ణయించుకోకూడదు అనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు అతనికి ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో అతను ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను, నేనే శివుణ్ణి అనేలాంటి వాక్యాలేవి అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణ వారు నరేంద్రుని సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చేవాడు. తండ్రి మరణం. నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బిఏ పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బిఏలో ఉత్తీర్ణుడయ్యాడు. అతని స్నేహితుడు ఒకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగులాంటి వార్త, తన తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొక పూట భోజనం దొరకడం కూడా గగనమైపోయింది. చాలా రోజులు అతను పస్తులుండి తల్లికి, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు తిండి పెట్టేవాడు. వారితో తమ స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికాదేవికి సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడవు. నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు. తర్వాత నరేంద్రుడు కొద్ది రోజుల పాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. గురువు గారి ఆరోగ్యం క్షీణించింది. అతనుకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండూ మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణ వారికి మరణం సమీపిస్తుంది. చివరి రోజున అతను నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. అతను ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నరేన్, నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డల వంటి వారు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోంచి బయటకు వెళ్ళిపోయి చిన్న పిల్లవాడిలా దుఃఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణ వారు చనిపోయిన తర్వాత అతను శిష్యులందరూ కలిసి భరణగూర్లోని ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగొల ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడి నుండి రామకృష్ణ వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది.
అక్కడున్న యువ సన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ఒకటి ప్రజలకు సేవ చేయడం, రెండు ముక్తిని సాధించడం. కొద్దిమంది యువకులు తమ కుటుంబాన్ని వదిలిపెట్టి సన్యాసులుగా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడు అయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా తమ చదువును, ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి వచ్చేసే సందర్శకులకి గురువుగారి బోధనలను విడమర్చి చెప్పేవాడు. అలా వివేకానందుడిగా మార్పు గురించి తెలుసుకుందాం. నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తమ సోదరుల కన్నీళ్లు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలం, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ సత్రాల్లోనూ నివసించేవాడు. కటిక నేల మీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చల్లో, పవిత్ర కార్యాలు గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయతలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆల్వార్ దగ్గర కొద్దిమంది ముస్లింలు కూడా అతనికి శిష్యులయ్యారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టికెట్ కొనిస్తేనే రైల్లో ప్రయాణం చేసేవాడు. కానీ చాలాసార్లు తన దగ్గర డబ్బులు లేక పస్తుండాల్సి వచ్చేది. మైసూర్లో స్వామికి దివాన్ శేషాద్రి అయ్యర్, మైసూర్ మహారాజా వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలలో స్వామీజీ సంస్కృతంలో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల, వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు విజ్ఞాన శాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఆ రెండు కలిస్తే మానవజాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూరు మహారాజాతో అన్నాడు. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తాను అన్నాడు మహారాజా. స్వామీజీ అతనికి కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినప్పుడు తప్పకుండా సహాయం తీసుకుంటాను అని చెప్పి సెలవు తీసుకున్నాడు. ఇక కన్యాకుమారిలో వివేకానంద స్మారక భవనం తర్వాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోవు సర్వమత సమ్మేళనానికి తప్పకుండా హాజరవ్వాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తా అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని అతనికి మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి నిద్రపోతున్న భారత జాతిని మేల్కొల్పాలని అనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచి విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుండి 1893 మే 31వ తేదీన బయలుదేరింది. స్వామి వివేకానంద ప్రపంచ మత సమ్మేళన ప్రసంగం గురించి తెలుసుకుందాం. జూలై నెలలో స్వామీజీ షికాగో నగరానికి చేరుకున్నాడు. సర్వమత సమ్మేళనాన్ని గురించి వాకబు చేశాడు. అప్పటికి ఆ సదస్సుకు 3 నెలల వ్యవధి ఉంది. షికాగో నగరం చాలా ఖరీదైన నగరం కావడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్ళాడు. దారి మధ్యలో ఒక మహిళ స్వామికి పరిచయం అయింది. ఆయనతో కొద్దిసేపు మాట్లాడగానే ఆమెకు అతని గొప్పతనం ఏమిటో అర్థమైంది. అతను సామాన్యుడు కాదని తెలిసి కొద్ది రోజులు ఆమె ఇంటిలో బస చేయమని కోరింది. స్వామీజీ అందుకు అంగీకరించాడు. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే చిన్న సభలలో ఉపన్యసించేవాడు. వీటిలో ప్రధానంగా భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం ప్రధాన అంశాలుగా ఉండేవి. నెమ్మదిగా చాలామంది పండితులు ఆయనకు మిత్రులయ్యారు. వారిలో ఒకరు జాన్ హెన్రీ రైట్. అతడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు విభాగంలో ఆచార్యుడు. సమ్మేళనానికి హాజరయ్యే సభ్యులంతా నిర్వాహకులకు పరిచయ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ స్వామీజీ తన పరిచయ పత్రాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. అప్పుడు రైట్ పరిచయ పత్రాన్ని రాశాడు. ఆ పత్రంలో స్వామీజీ చాలామంది ప్రొఫెసర్ల కన్నా మంచి పరిజ్ఞానం కలవాడని రాసి పంపించాడు. స్వామీజీ షికాగోకు తిరిగి వచ్చాడు. సదస్సు 1893 సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు.
వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యులు దగ్గర ఉన్నట్లు అతను దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు. అతని ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణుల వారిని, సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. అమెరికా దేశపు ప్రియ సహోదరులారా అని స్వామీజీ అనగానే సభ 3 నిమిషాల పాటు చప్పట్లతో దద్దరిల్లింది. శబ్దం ఆగిన తర్వాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు. అక్కడున్న ప్రతి ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు అతని వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు అతను ఆరాధ్యుడయ్యాడు. అతను మాట్లాడడానికి లేచాడంటే చాలు చెవులు చిల్లులు పడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగుతున్నప్పుడు మధ్యలోనే తమ సంస్థకు ఆహ్వానించేవి. అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలాసేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రమైనా, తత్వశాస్త్రమైనా, సాహిత్యమైనా ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు. కొత్త అవతారం, హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ 3 గుణాలతో అతను అందరి హృదయాలను గెలవగలిగాడు. వాదనలో ఆయనను గెలవగలిగిన వారు లేరు. ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు. ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలు వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యమని ఒక పత్రిక వ్యాఖ్యానించింది. ఇక సిస్టర్ నివేదిత గారి గురించి తెలుసుకుందాం. స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. అతను ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమిగూడి ఎంతో ఓపికతో ఎదురు చూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆయనను తమ ఇళ్లకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండ్ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయన ఘనతను, వాగ్దాటిని శ్లాఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదితగా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తర్వాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. 4 సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తర్వాత స్వామీజీ తిరిగి భారతదేశానికి వచ్చేశాడు. తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897న కొలంబోలో దిగగానే ఆయనకి చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకునేటప్పటికీ అతను అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు. లెక్కలేనని పూలమాలలు, సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు. ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు. అదే స్ఫూర్తితో, లక్ష్యంతో 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తర్వాత 2 సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూరు వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాన్ని నిర్వహించాడు. ఈ మఠం తర్వాత శాఖలుగా విస్తరించింది. 1885, 1895 మధ్యకాలంలో జైపూర్లో స్వామి వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధన ప్రకారం అద్వైత వేదాంతం తత్వశాస్త్రంలోనే కాకుండా సామాజికంగా, రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో జీవుడే దేవుడు అనేది అతని మంత్రంగా మారింది. దరిద్ర నారాయణ సేవ అంటే పేదవారి సేవతో భగవంతుని సేవ అనే పదాన్ని ప్రతిపాదించాడు. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్పవారని, తక్కువవారని ఎలా అనుకుంటాము అనే ప్రశ్న తనకు తాను వేసుకొని ఈ తేడాలన్నీ మోక్షం సమయంలో కలిగే దివ్యజ్యోతిలో కలిసిపోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుషులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది. అందరూ తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షంపై వ్యామోహమును కూడా వదిలివేసి ఇతరులను బంధ విముక్తులను చేయడమే మనిషికి జ్ఞానోదయమని నమ్మిన మనిషి. రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠంను వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు అనే నినాదం మీద స్థాపించాడు. సిద్ధాంతాలు, పిడివాదాలు, సాంప్రదాయాలు, దేవాలయాలు మున్నగు వాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తున్న ఆత్మ వస్తువులతో సరిపోల్చితే అవి ఎందుకు కొరగావు
ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట నీ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోనూ ప్రతి సిద్ధాంతంలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది. సోదర ప్రేమ గురించి ప్రసంగాలు మాని ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి. త్యాగ సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థవాదాలకు ఆస్కారం లేదని గ్రహించగలడు. అప్పుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మం యొక్క అంశాలు. ఇలా స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు. గమ్యం చేరే వరకు ఆగవద్దు. జాగృతులు కండి. దీర్ఘం అంతమవుతుంది. పగలు సమీపిస్తుంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నివేదించలేరు. ఆవేశపూరితులు కండు. ప్రేమతత్వాన్ని విడవద్దు. విశ్వాసాన్ని నమ్మకాన్ని సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలను క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి. మీ సహచరులకు నాయకత్వం వహించే తలపులు వద్దు. వారికి మీ సేవలను అందించండి. మందలో ఉండకు. వందలో ఉండటానికి ప్రయత్నించు. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు. మతం అనేది సిద్ధాంత రాద్ధాంతాలలో లేదు. అది ఆచరణలో ఆధ్యాత్మికులుగా పరిణితి చెందడంలో మాత్రమే ఉంది. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది. వివేకానందని మరణం గురించి తెలుసుకుందాం. అవిశ్రాంతంగా పనిచేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని అతని శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్లోని సర్వమత సమావేశాల్లో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రాను రాను అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారైంది, కానీ అతని ఆత్మ మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జూలై 4, 1902న యథావిధిగా అతను రోజువారీ కార్యక్రమాలను నిర్వర్తించుకున్నాడు. బేలూరు మఠంలో 3 గంటల పాటు ధ్యానం చేశాడు. శిష్యులకు శుక్ల యజుర్వేదం, సంస్కృత వ్యాకరణం, యోగాతత్వం మొదలైన అంశాల మీద బోధనలు చేశాడు. భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతనికి చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. అతను చూడడానికి వచ్చిన వారితోనూ శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో అతను అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది. చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. మెదడులో రక్తనాళం చిట్లడం ఆయన మరణానికి కారణంగా అంచనా వేశారు. మహాసమాధి చెందే ముందు బ్రహ్మరంధ్రం తెరుచుకోవడం వల్లనే రక్తనాళం చిట్లి ఉండవచ్చని శిష్యులు భావించారు. ఆయన శిష్యులు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథల వలె దుఃఖించారు. వివేకానంద తన మరణం గురించి ముందుగా చెప్పినట్లే 40 ఏళ్ల కంటే ఎక్కువ జీవించలేదు. ఆయన భౌతిక కాయాన్ని బేలూరులో గంగానది ఒడ్డున 16 సంవత్సరాల క్రితం రామకృష్ణ పరమహంస అంత్యక్రియలు జరిగిన స్థలం ఎదురుగానే గంధపు చెక్కల చితిపై దహనం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.